హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఆ జాకెట్తో ముందుగా మనకి లైనింగ్ బ్లౌజ్తో ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు ముందుగా లైనింగ్ తీసుకోవాలి, తర్వాత బ్లౌజ్ తీసుకోవాలి. ముందుగా లైనింగ్ని మనకి సన్నగా ఉండే వరకు అయితే 80 సెంటీమీటర్స్ సరిపోతుంది. లావుగా ఉండే వాళ్ళు మాత్రం 1 మీటర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మన బ్లౌజ్ ఎప్పుడు కూడా అంచు భాగాన్ని మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. మనకి స్ట్రైట్గా ఉండేది గీతలు కూడా మనకి ఈ విధంగా మనకి బ్లౌజ్ పొడవు భాగం వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనకి బ్లౌజ్ వెనక భాగానికి బెల్ట్ భాగానికి వేరే తీసుకోవాలి. మనకి ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత అవుతుందో పొడవు భాగానికి మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్కి లూజ్ తీసుకోవాలి. ముందు ఈ విధంగా 2 ఖర్చు భాగాల్ని మధ్యకి ఫోల్డ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు కింద మనం ముందు బార్డర్ తీసుకోవాలి, 1 పాయింట్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. విధంగా వెనక భాగానికి డాట్స్ కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ బార్డర్ దగ్గర నుంచి మనకు డీప్ భాగం ఎంత అవుతుందో డీప్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి పైకి ఒక మార్క్ చేసుకోవాలి, 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు డీప్ దగ్గర నుంచి పట్టుకొని మనం మెడ భాగం లూజ్ ఎంత అవుతుందో మెడ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మన బ్లౌజ్ పొడవు భాగం ఎంత అవుతుందో పొడవు భాగానికి ఖర్చు భాగంతో మార్క్ చేస్తున్నాను. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు షోల్డర్ లూజ్ తీస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి చంక భాగానికి ఎంత వస్తుందో చంక భాగానికి కరెక్ట్గా అంత తీసుకోవాలి. మనకి ఖర్చు భాగంతో ఎంత అవుతుందో ఖర్చు భాగంతో లూజ్కి ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. మనం లూజ్ని బట్టి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కింద డీప్ భాగానికి తీసుకోవాలి, మెడ భాగానికి. ఇప్పుడు ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి పొడవు భాగం తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. మనం బ్లౌజ్ కట్ ముందు మార్కింగ్ చేసేటప్పుడు ఇవన్నీ మార్కింగ్ చేసినట్లయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. దానికోసం ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి 1.5 ఇంచ్ లోతు తీసుకోవాలి కార్నర్లో. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ నుంచి స్ట్రైట్ తీసుకొని మనం ఈ కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మెడ భాగం కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనకి కొంచెం చిన్న మెడ కావాల్సిన వాళ్ళు సన్నగా ఉండాలి, కొంచెం పైనుంచి ఈ విధంగా తీసుకోవచ్చు. లేదా పెద్ద మెడ కావాల్సిన వాళ్ళకి కొంచెం కింద నుంచి ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనకి చంక భాగం సరిపోతుంది లేదా ఒకసారి చూసుకోవచ్చు. ఈ విధంగా మనకి కట్ చేయకముందే చూసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఈ విధంగా చూసుకోవాలి. సరిపోకపోయినట్లయితే కొంచెం ఎక్స్ట్రా భాగాన్ని పెంచుకోవచ్చు. ఇప్పుడు మనం చుట్టూ మార్కింగ్ చేసుకున్న చుట్టూ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన క్లాత్ని చెరగకుండా ఈ విధంగా చుట్టూ కూడా కట్ చేసుకోవాలి. మన లైనింగ్ బ్లౌజ్ ఎప్పుడు కూడా మనం లైనింగ్ని ఎప్పుడు కూడా తడిపి ఆరబెట్టుకున్న క్లాత్ని మనం మాత్రం తీసుకోవాలి. ఈ విధంగా కాటన్ దానికి అయితే అవసరం లేదు, సిల్క్ బ్లౌజ్కి అయితే మాత్రం కంపల్సరీ కాటన్ లైనింగ్ని మాత్రం ఈ విధంగా తడిపి ఆరబెట్టుకున్న బ్లౌజ్ని తీసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ ఎప్పుడు కూడా షింక్ అవుతూ ఉంటుంది కాబట్టి తడిపి ఆరబెట్టుకున్నది తీసుకోవాలి. ఇప్పుడు మనం బెల్ట్ భాగం దగ్గర కొంచెం
కట్ చేసుకోవాలి జాయింట్ చేసే దగ్గర. ఇప్పుడు మనకి షోల్డర్ మధ్య నుంచి డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మన బ్లౌజ్ ఆదితో తీసుకోవచ్చు. పొడవు ఎంత అవుతుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ బోర్డర్ దగ్గర నుంచి పొడవు ఎంత అవుతుందో పొడవు భాగానికి మార్క్ చేసుకోవాలి. ఇది ఎప్పుడు కూడా సన్నగానే తీసుకోవాలి. రెండు వైపులా కూడా ఇదే విధంగా తీసుకోవాలి. మనకు అది తెలియడం కోసం కొంచెం ఈ విధంగా కట్ చేసుకోవచ్చు, లేదా వెనక్కి కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. మనం నడుము భాగానికి బెల్ట్ భాగాన్ని వేసుకోవడం వల్ల మనకి డైరెక్ట్గా వేసుకోకుండా మనం బెల్ట్ భాగాన్ని వినియోగించినట్లయితే మనకి నడుము భాగం పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. దానికోసం మనం బ్లౌజ్ ఎంత అయితే పొడవు ఉందో అంతే తీస్తున్నాను. ఇప్పుడు ఇదే వెనక భాగాన్ని మనం ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి. మెజర్మెంట్ ఎప్పుడు కూడా ఈ విధంగా చంక భాగం దగ్గరే వేసుకోవాలి. మనం కింద నడుము భాగాన్ని మనం ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా లేదా ఒక 1 ఇంచ్ ఉండే విధంగా పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా తీసుకుని మనం ఇప్పుడు ఉక్సుల భాగంతో తీసుకోవాలి మెజర్మెంట్ని. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగం నుంచి కింద డాట్కి మనకి ఎంత అవుతుందో సాగకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఇది ఎంత అవుతుందో మన డాట్ పొడవు ఆ పొడవు భాగం వరకు మనం కింద భాగాన్ని పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మెడ భాగం పైకి ఉంటుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఓపెన్ సైడ్ కింద నుంచి పైకి కూడా మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను. చంక భాగం దగ్గర లోతు భాగం కోసం ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం మెడ భాగానికి ఉక్సుల భాగంతో తీసుకోవాలి ఇప్పుడు కూడా మెజర్మెంట్ని. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మెడ భాగాన్ని వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు కొంచెం పైకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు భాగం తీసుకుంటూ కొంచెం ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుంది లేదో స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఒకసారి చూసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి మనకి కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం పైకి మనం కటింగ్ కోసం మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మన స్టిచ్చింగ్ పాయింట్కి ఇది సరిపోతుంది. ఈ విధంగా తీసుకొని తర్వాత మనకి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగం కోసం మనం షేప్ పట్టి కిందకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి లోతు భాగం చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగం నుంచి కింద డాట్కి మనకి సాగకుండా ఎంత అవుతుందో ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. లోతు భాగం కోసం మనకి సన్నగా ఉండేవారికి పైనుంచి సరిపోతుంది. లోతు భాగం కొంచెం లావుగా ఉండేవాళ్ళు చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు మాత్రం కొంచెం కింద నుంచి లోతు భాగం ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి 4th డాట్ వేసేవాళ్ళు ఎప్పుడు కూడా కింద నుంచి మనం కట్ చేసుకోవాలి. ఇది డాట్ వేసుకునే వాళ్ళు. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు దీని చుట్టూ కూడా మనం మార్క్ చేసిన చుట్టూ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు
ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లోతు భాగం తీసుకోవాలి. అది కూడా మనకి చంక భాగం ముడతలు రాకుండా ఉండాలంటే మనం ఫ్రంట్ పార్ట్కి తప్పకుండా మనం లోతు భాగం తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగా తీసుకోవాలి. ముందుగా ఈ కార్నర్లో మాత్రం మనం మార్క్ చేసిన దగ్గర ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా ముందుగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకుంటూ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం లోతు భాగం తీసుకోకూడదు, మళ్ళీ ఫ్రంట్ పార్ట్ మాత్రం ఈ విధంగా తీసుకోవాలి. మరీ లోతు భాగాన్ని ఎక్కువ తీసుకోకూడదు, ఈ విధంగా సన్నగా తీసుకోవాలి. మన స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ వేయడం చూపిస్తుందండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మధ్య భాగానికి కాకుండా కొంచెం కింద నుంచి ఈ విధంగా పైకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి డాట్స్ కోసం. మనకి డాట్ పొడవు ఎంత అవుతుందో మనకి ఉక్సుల భాగంతోనే తీసుకోవాలి మెజర్మెంట్ ఎప్పుడు కూడా. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఖర్చు భాగానికి 0.5 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనకి డాట్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ 0.5 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని ఖర్చు భాగానికి మనకి డాట్ ఎక్కడి నుంచి అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. మన లోతు భాగం తీసిన దగ్గర నుంచి మధ్యలో డాట్ వేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు పొడవు భాగం చూసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగం దగ్గర నుంచి పొడవు ఎంత అవుతుందో కరెక్ట్గా సరిపోతుంది. పొడవు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు రెండింటికి ఎంతైతే గ్యాప్ ఉందో మూడో దానికి కూడా అంతే గ్యాప్ వదిలిపెట్టుకొని మనం చంక భాగానికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కింద నుంచే తీసాం కాబట్టి 4th డాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటి దగ్గర నుంచి మధ్యలో నుంచి వేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనకి రెండు వైపులా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. మనకి రెండు కదలకుండా వేసుకున్నట్లయితే మనం ఈ విధంగా ఈ మార్కింగ్ చేసిన దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి, మరి ఎక్కువ కట్ చేసుకోకూడదు. ఇవి డాట్స్ అని తెలియడం కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా చేసినట్లయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. లేదా ఇదే భాగాన్ని మనం ఈ విధంగా కూడా మనం మార్కింగ్ చేసిన దాన్ని ఈ విధంగా ఒకదానిపై వేసుకోవాలి. ఇప్పుడు మనం చాక్ పీస్తో గీసిన భాగాన్ని మనకి దానికి అంటుకుంటుంది. ఈ విధంగా కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్ కట్ చేసిన దగ్గర ఈ విధంగా కొంచెం మార్క్ చేసుకోవాలి. కట్ చేసిన దగ్గర ఈ భాగానికి ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టిని మనం ఉక్సుల భాగంతో తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్తో మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే 3 చొప్పున కానీ 2 చొప్పున 4 కానీ తీసుకోవచ్చు. మనకి క్లాత్ తక్కువ ఉన్నట్లయితే మనం 2 తీసుకోవచ్చు. వెనక భాగానికి వేరే కలర్నైనా అటాచ్ చేసుకోవచ్చు. మనకి 3 వేసుకున్నట్లయితే స్టిఫ్గా ఉంటుంది. మనకి బ్లౌజ్ బాగా పొడవు బ్లౌజ్ అయినట్లయితే ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ తీసుకోవాలి. నడుము భాగానికి 2.5 తీసుకోవాలి. లేదా మన బ్లౌజ్ చిన్న బ్లౌజ్ అయినట్లయితే ఆది బ్లౌజ్తో సరిపోతుంది. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఖర్చు భాగానికి 0.5 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. కింద కూడా 0.5 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి 0.5 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. ఇప్పుడు నడుము భాగానికి మనకు లూజ్ ఎంత అవుతుందో బ్లౌజ్ లూజ్కి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఎక్కడైతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి 0.5 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. విధంగా ఇప్పుడు లోతు భాగం తీసుకుంటూ నడుము భాగానికి కలుపుకోవాలి.
ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా షేప్ పట్టిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెడభాగానికి కట్ చేసిన దగ్గర వెనక భాగానికి కట్ చేసిన మెడభాగాన్ని మన ఫ్రంట్ పార్ట్ ఓపెన్ ముక్కలకి సరిపోతుంది. మనకి క్లాత్ తక్కువ ఉన్నట్లయితే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఉండే భాగాన్ని తీసుకోవాలి. ఓపెన్ ముక్కలకి ఎప్పుడు కూడా ఉక్సుల భాగానికి ఒకటి, తాలు భాగానికి ఒకటి, 2 తీసుకోవాలి. మనకి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి పైన బ్లౌజ్ కూడా కట్ చేసుకొని దీనిపై అటాచ్ చేసుకొని మనం ఓపెన్ సైడ్ ముక్కలు తీసుకోవచ్చు. ఈ విధంగా ఓపెన్ సైడ్కి తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి కట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఈ విధంగా ఇదే భాగాన్ని మనం మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి కింద ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. ఏదో మనం మామూలుగా ప్లెయిన్ బ్లౌజ్ కుట్టుకున్నట్లయితే మామూలుగా ఈ విధంగా మనం 1.5 ఇంచ్ వదులుకోవచ్చు. లేదా మనకి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని వెనక్కి తిప్పేసుకోవాలనుకున్నట్లయితే ఒక పాయింట్ ఎక్స్ట్రా సరిపోతుంది. మనకి ఖర్చు భాగానికి మనకు గ్యాప్ సరిపోలేదు కాబట్టి ముక్కని జాయింట్ చేసుకోవాలి. అది కూడా మనం 4 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ తీస్తున్నాను. ఈ విధంగా మధ్యకి కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు లూజ్ భాగానికి ఈ విధంగా మనం హ్యాండ్ పక్కన వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం పావు ఇంచ్ ఎక్స్ట్రా కింద భాగానికి మార్క్ చేస్తున్నాను. లూజ్ కోసం లోపల ఫోల్డింగ్ అయిపోతుంది. అక్కడికి స్టిచ్చింగ్ పాయింట్ ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పావు ఇంచ్ ఎక్స్ట్రా తీస్తున్నాను చంక భాగానికి. ఇప్పుడు మనం హ్యాండ్ పొడవు భాగం తీస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఎంత అవుతుందో పైకి పెట్టుకొని ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం జాయింట్ చేసేటప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి క్లాత్ని. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ని. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి. 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి ఈ విధంగా లోతు భాగం తీసుకుంటూ చంక భాగాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు మనం క్లాత్ జరగకుండా కరెక్ట్గా పట్టుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి లైన్ చుట్టూ కూడా. మనం షోల్డర్ పైన మధ్య భాగంలో కొంచెం కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం కింద మార్కింగ్ చేసిన దగ్గర ఫోల్డింగ్ దగ్గర కూడా మనం కొంచెం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇవి 2 కాబట్టి మధ్యలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని 2 కూడా ఒక సైడ్కి లోతు భాగం తీసుకోవాలి. మనకి రాంగ్ సైడ్ పై భాగానికి వెనక భాగానికి ముందుగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అయితే ఉందో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం లోతు భాగం తీసుకోవాలి. ఈ విధంగా సన్నగా తీసుకోవాలి. మనం 1 ఇంచ్ వరకు లోతు తీయలేదు, 1 ఇంచ్ వరకు కూడా మనం లోతు భాగాన్ని ఈ విధంగా తీసుకోవాలి. మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి తీసినట్టు మన హ్యాండ్స్ కూడా ఈ విధంగా లోతు భాగం తీసుకున్నట్లయితే చంక భాగానికి ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న ముక్కల్ని జాయింట్ చేసుకోవాలి. మనం ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా
ఇప్పుడు వెనక భాగానికి బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి నడుం భాగానికి బెల్ట్ భాగం తీస్తున్నాను. ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా తీసుకుంటే సరిపోతుంది. వెడల్పు స్ట్రైట్గా ఉండేదే తీసుకోవాలి ఇప్పుడు కూడా బెల్ట్ భాగానికి. ఇవి రెండింటిని జాయింట్ చేసుకుని బెల్ట్ భాగానికి ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. మనకి అంచు ఉన్నట్లయితే ఒక సైడ్ అంచు కుట్టుకోని అవసరం లేదు. అంచు లేదు కాబట్టి దీనికి మనం అంచుని కుట్టుకోవాలి ఒక సైడ్ ఈ విధంగా. ఇప్పుడు బెల్ట్ భాగాన్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనకి క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గా తీసుకోవాలి మెడ భాగానికి ముక్కల్ని. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వెడల్పు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి మెడ భాగానికి. ఈ విధంగా క్రాస్గా మనం జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ బ్లౌజ్ తీసుకోవాలి. ఇప్పుడు 2 ఫోల్డింగ్స్లో ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇదే భాగానికి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసినవన్నీ కూడా ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనం కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 ఫోల్డింగ్ ఈ విధంగా మనం కటింగ్ లేని దాన్ని మనం వెనక భాగానికి నడుం భాగాన్ని తీసుకోవాలి ముందుగా ఈ విధంగా. ఇప్పుడు మనకి కింద భాగానికి కొంచెం గ్యాప్ వదులుకోవాలి. చుట్టూరు కూడా మనం కొంచెం గ్యాప్ వదులుకొని మనం కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా చంక భాగం దగ్గర ఈ విధంగా వేసుకోవాలి. లేదా మనకి అంచు భాగం కిందకి అవసరమైనట్లయితే మనం కింద అంచు భాగం తీసుకోవచ్చు హ్యాండ్స్ కోసం. ఈ విధంగా చంక భాగం దగ్గరికి వచ్చేసరికి మనం ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని మనం అంచు భాగాన్ని వచ్చే విధంగా మనం కిందకి ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి ఎక్కడైనా వేసుకోవచ్చు ఈ విధంగా కింద భాగానికి. ఇప్పుడు మనం కొంచెం ఎక్స్ట్రా ఉండే విధంగా కొంచెం కట్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు కొంచెం గ్యాప్ ఉంచుకొని నేను కటింగ్ చేస్తున్నాను ఈ విధంగా. మనం లైనింగ్ కన్నా మెయిన్ బ్లౌజ్ని కొంచెం ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం తీస్తాను. ఇప్పుడు
హ్యాండ్స్కి ఇప్పుడు కూడా 2 రైట్ సైడ్స్కి లోపలికి వచ్చే విధంగా వేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా ఉండే విధంగా ఖర్చు భాగం కోసం నేను గ్యాప్ ఉంచి కటింగ్ చేస్తున్నాను. ఈ విధంగా నేను ఇంకా లోతు భాగం తీయట్లేదు. మామూలుగా క్లాత్ కట్ చేసిన తర్వాత నేను లోతు భాగం తీయడం కోసం ఈ విధంగా కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ లోపలికి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం లోతు భాగం తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా అంచు భాగాన్ని కొంచెం వచ్చే విధంగా ఈ విధంగా చివరి వరకు నేను ఈ విధంగా పెట్టుకుని ఈ చిన్న ముక్కలను జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు మనం లోతు భాగం దగ్గర నుంచి మనం కొంచెం పైకి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. మనకి ఇది లోతు ఎక్కడైతే ఉందో దీనికి కూడా సేమ్ అదే విధంగా లోతు భాగం తీసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మన లోతు భాగం ఇప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ తెలియడం కోసం ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షేప్ పట్టిని తీస్తున్నాను. ఇప్పుడు ఇది ఓపెన్ సైడ్ని ఇటువైపు పెడుతున్నాను. ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా షేప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ సైడ్ ముక్కను కూడా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ముక్కలు 2 తీసుకోవాలి. స్ట్రైట్గా ఉండే భాగాన్ని మనం లైనింగ్తో పాటు కూడా మెయిన్ బ్లౌజ్ను కూడా మనకి ఓపెన్ సైడ్ ముక్కలు తీసుకోవాలి. ఈ విధంగా ఈ లైనింగ్ని ఎప్పుడు కూడా మనం లోపల పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓపెన్ సైడ్ ముక్కల కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.